ప్రతిరోజు జీవించడానికి వంట వండుకుంటూ ఉంటాం. కానీ ఈ ప్రపంచంలోని కొంతమంది వ్యక్తులు వంట వండుకోవడానికి రకరకాల పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటారు. వారు ఉపయోగించిన టెక్నిక్స్ ద్వారా వారు వేరొక లెవెల్ కి చేరుకున్నారు. మరి వారు వంట వండడానికి ఉపయోగించిన రకరకాల టెక్నిక్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, సోలార్ మిర్రర్ గ్రిల్. ఈ ప్రపంచంలో ఒక చెఫ్ ఉన్నాడు. అతను వంట చేసే ముందు వెల్డింగ్ మాస్క్ ని తన తలపైన ధరిస్తాడు. ఇక్కడ కనపడుతున్న చెఫ్ కి 60 సంవత్సరాలు. ఇతను థాయిలాండ్ లో నివసిస్తాడు. ఇతని పేరు శీలా సుతారత్. ఇతను వంట వండేటప్పుడు తన పైన వెల్డింగ్ మాస్క్ ని పెట్టుకుంటాడు. ఎందుకంటే అతను కనుక్కున్న వంట పద్ధతుల కారణంగా అతను ఆ వెల్డింగ్ మాస్క్ ని పెట్టుకుంటాడు. అతను ఒకరోజు కార్ లో ఇంటికి వెళ్తున్నాడు. కార్ లో ఉండే మిర్రర్ నుండి వచ్చే సన్లైట్ రిఫ్లెక్షన్ కారణంగా అతనికి ఒక ఐడియా వచ్చింది. వెంటనే తను ఒక పెద్ద సోలార్ రిఫ్లెక్టర్ ని తయారు చేశాడు. అతను ఆ రిఫ్లెక్టర్ లో ఒక 1000కి పైగా అద్దాలు పెట్టాడు. మరియు ప్రతి అద్దం యొక్క సైజు 3.5 ఇంచెస్ ఉంచాడు. ఈ రిఫ్లెక్టర్ యొక్క ఫ్రేమ్ ని కూడా అతను తన యొక్క చేతులతో తయారు చేశాడు. ఆ తర్వాత ప్రతి ఒక్క అద్దాన్ని ఏ విధంగా సెట్ చేశాడంటే ఆ అద్దం మీద పడే ఎండ రిఫ్లెక్ట్ అయ్యి ఒక ప్రదేశంలో ఫోకస్ అయ్యే విధంగా సెట్ చేశాడు. అతను ఇదంతా తయారు చేసేటప్పుడు జనాలు అతను చూసి నవ్వారు. పిచ్చోడా ఏంటి అని అనుకున్నారు. ప్రతిరోజు అందరూ అతన్ని వెటకారంగా చూసేవారు. ఇతని యొక్క ఐడియా పనిచేయదని అందరూ నమ్మారు. కానీ 1200 కిలోల చికెన్ ని కేవలం 12 నిమిషాల్లోనే సన్ లైట్ తో కుక్ చేసి చూపించాడు. అతని యొక్క సోలార్ కుక్కర్ దాదాపు 350 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్ ని ప్రొడ్యూస్ చేయగలదు. జనాలు ఎప్పుడైతే అతను వండిన చికెన్ ని తిన్నాక షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ చికెన్ ఎంతో రుచిగా కూడా ఉంది. అతను ఉపయోగించిన ఆ టెక్నిక్ వల్ల అతను ప్రస్తుతం ఒక ఫుడ్ స్టాల్ ని నడుపుతున్నాడు. అతని యొక్క ఆ ఇన్వెన్షన్ యొక్క వీడియో మొత్తం ఇంటర్నెట్ లోనే వైరల్ గా మారింది. మరియు మొత్తం థాయిలాండ్ ప్రజలు అతని యొక్క ఫుడ్ స్టాల్ లో చికెన్ ని టేస్ట్ చేయడానికి వస్తున్నారు. అంతేకాకుండా అతను ఆ ఇన్వెన్షన్ ని కనుక్కొని 20 సంవత్సరాలు అయింది. ఎందుకంటే అప్పట్లో వంటలో ఉండడానికి ఎల్పిజి గ్యాస్ కూడా అందరి దగ్గర ఉండేది కాదు. దానికోసమే అతను ఈ కొత్త టెక్నిక్ ని కనుగొన్నాడు. నెంబర్ 2, ఇప్పుడు మనం చైనాలో ఉన్న ఒక వింతైన వంట పద్ధతి గురించి తెలుసుకుందాం. చైనాలో ఒక వంట వండే ఒక వింత పద్ధతి ఉంది. అది ఎంత వింతగా ఉంటుందంటే మీరు నమ్మను కూడా నమ్మలేరు. చైనాలో ఒక ప్రాంతం ఉంది. దాని పేరు డాంగ్యాంగ్. ఆ ప్రాంతం చైనాలో ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్లు ఉండే ప్రాంతంగా చెప్పుకుంటారు. అక్కడ ఒక రకమైన గుడ్లు జనాలకి తినడానికి ఇస్తారు. ఇక్కడ కనపడుతున్న గుడ్లు నీటిలో ఉడకబెట్టారు అనుకుంటున్నారు కదా, కాదు. ఈ గుడ్లని యూరిన్ లో ఉడకబెడతారు. అది కూడా యంగ్ వయసు కలిగిన పిల్లల యూరిన్ లో ఈ గుడ్లు ఉడకబెడతారు. స్కూల్లో నుంచి స్కూల్ పిల్లల యొక్క యూరిన్ ని కలెక్ట్ చేసుకొచ్చి అందులో గుడ్లు వేసి ఉడకబెడతారు. అంతేకాకుండా ఆ టాయిలెట్ లో గుడ్లను ఉడకబెట్టడమే కాకుండా ఉడకబెట్టిన తర్వాత ఆ గుడ్డు యొక్క షెల్ ని తీసి మళ్ళీ గుడ్డుని ఆ యూరిన్ లో వేసి ఉడకబెడతారు. ఆ గుడ్లు అమ్మే వాళ్ళు రోజు తమ చుట్టుపక్కల ఉన్న స్కూళ్లకు వెళ్లి వాష్రూమ్ లో యూరిన్ ట్యాంకుల నుండి యూరిన్ ని కలెక్ట్ చేసుకుని వస్తారు. వింటే నమ్మబుద్ధి కావట్లేదు కదా, కానీ ఇది నిజం. అలా యూరిన్ లో ఉడకబెట్టిన గుడ్లను చైనా వాళ్ళు ఎంతగానో ఇష్టంగా తింటారు. ఈ మధ్య కాలంలో కొంతమంది మరొక కొత్త రకమైన వంట పద్ధతిని కూడా కనుగొన్నారు. కార్ లో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు కార్ ఎప్పుడైనా ఇంజిన్ వేడెక్కి కార్ ఆగిపోయినప్పుడు వారు వేడెక్కిన ఇంజిన్ మీద కోడిగుడ్లను వేసి ఆమ్లెట్ చేసుకొని తింటున్నారు. అలాగే పిజ్జాని కూడా వండుకుంటున్నారు. రీసెంట్ గా ఈ టెక్నిక్ ని కూడా ఎక్కువగానే ఉపయోగిస్తున్నారు. చూసారు కదా, ఈ ప్రపంచంలో మీరు ఎప్పుడు చూడలేనటువంటి కొన్ని వింత వంట టెక్నిక్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.